హలో హలో హాయ్ గైస్ హలో హాయ్ సో ఇవాళ మనము శ్రీవేదిక రిసార్ట్ కి వచ్చాము. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ప్రెసెంట్ అయితే సిచ్యువేషన్ క్లైమేట్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అద్రిపోయింది అసలు. లోపల ఏమేమి ఉన్నాయి, ఎట్లాంటి పార్టీలు చేసుకోవచ్చు, అసలు పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళిపోదాం. చాలా విశాలంగా ఉంది, ఎంత అసలు అద్రిపోయింది. నాకైతే వ్యూ అయితే సూపర్ అనిపించింది. వ్యూ తో పాటు రిసార్ట్ అంటేనే స్విమ్మింగ్ పూల్. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ స్విమ్మింగ్ పూల్. సో రిసార్ట్ కి స్విమ్మింగ్ కోసం వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు, మీలాగా నేను కూడా. అంతే. సో అంటే ముందు ఒక వేదిక, అంటే శ్రీ వేదిక అన్నప్పుడు మనకు అలా వేదిక లాగా కనిపిస్తుంది రిసార్ట్. చూడడానికి మొత్తం వేదిక లానే ఉంది. ఫస్ట్ ఇది మనకు ఏ పార్టీ చేసుకోవాలన్నా మనకు మంచి ప్లేస్ ఉండాలి కదా. అండ్ ఇట్లా ఎంటర్ అవుతూనే చూసారా మొత్తం గ్రీనరీ, ఈ చెట్లన్నీ కూడా చూడగానే చాలా ఆహ్లాదకరంగా, చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. బట్ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ రచ్చ రచ్చ చేయడానికి వస్తారు. సో ఈ పీస్ తో పాటు రచ్చ కూడా, అంటే ఇంత ప్లేస్ ని ఏం చేద్దాం అనుకుంటే ఏమైనా చేసుకోవచ్చు. అంటే మధ్యాహ్నం పూట పొద్దున వస్తే క్రికెట్ ఆడుకోవచ్చు, రాత్రి వస్తే అందరితో, ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీస్ తో, రిలేటివ్స్ తో అందరితో ధూమ్ ధామ్ మస్తు మజా చేయొచ్చు. సో వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. ఈ గ్రీనరీ కూడా ఇప్పుడు సమ్మర్ లో ఉన్నాం, ప్రెసెంట్ చాలా హాట్ గా ఉంటది. బట్ కింద కాలు పెట్టి నడిచినా కూడా అబ్బా హాయిగా ఉంది అనిపిస్తుంది. ప్రెసెంట్ నాకు షూస్ ఉన్నాయి, బట్ ఇంతసేపు మనకు ఆ వైబు తెలుస్తుంది, అంటే కొంచెం ఆ రిథం తెలుస్తుంది కదా. షూ వేసుకున్నా, చెప్పులు వేసుకున్నా అద్రిపోయింది. నాకైతే అసలు ఎంట్రీ నుంచి ఇట్లా అంటే అప్పుకి వెళ్తున్నామన్న ఫీల్ ఉంటుంది చూసావా, అది శ్రీవేదికలో ఉంది. నా ఫేవరెట్ ప్లేస్ ఇంకోటి ఏంటంటే స్టేజ్. చూసారా, బర్త్డే పార్టీస్ ఎలాంటి ఈవెంట్స్ ఉన్నా కూడా హ్యాపీగా ఇక్కడ యాంకరింగ్ కూడా చేసుకోవచ్చు. ఫ్యామిలీలో ఎవరైనా పర్సన్ చాలా యాక్టివ్ గా ఉంటే, లేదంటే మాలాంటి యాంకర్స్ ని కూడా పెట్టుకోవచ్చు. సో వెల్కమ్ టు శ్రీవేదిక. ఇక్కడికి విచ్చేసిన బంధుమిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. నాతో పాటు ఉన్నాడు యాంకర్ సాయి, నేను మీ కావ్య. ఎస్ అంటే మనకి ఇక్కడ నుంచి మాట్లాడితే అక్కడ వరకు అసలు అద్రిపోయే వ్యూ, ఆ లాస్ట్ వరకు కూడా మాట్లాడుకోవచ్చు. అంటే ఏది పర్ఫార్మెన్స్ చేసినా కూడా నీట్ గా, అంటే ఇలా ఉంది గ్రౌండ్. ఇక్కడ అప్ ఉంది, అక్కడ డౌన్ ఉంది. మనకి ఎంట్రీ కూడా ఇలా రోడ్ మీద నుంచి వస్తే ఇట్లా మనకు కనిపిస్తా ఉంటది. అద్రిపోయింది అబ్బా, నాకైతే స్టేజ్ అద్రిపోయింది. దాంతో పాటు పక్కనే కన్వెన్షన్ కూడా ముందు ఇంకొక 2 నెలల్లో రెడీ అయిపోయేలా ఉంది. అక్కడ అంటే ఏ ఫంక్షన్ అయినా చేసుకోవచ్చు, ఇక్కడ ఏ పార్టీ అయినా చేసుకోవచ్చు. ఎంత చిల్ అవ్వాలన్నా, ఎంత ఎంజాయ్ చేయాలన్నా ఇదే వేదిక అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా చాలా సర్ప్రైజ్లు చాలా ఉన్నాయి. ఇంకెందుకు పద ఇక. అంటే వేదిక ఎక్కాలన్నా దిగాలన్నా ఒక రిథం ఉండాలి కదా. ఇది కదా అసలు. అంటే పైన ఫ్యామిలీ వాళ్ళు, ఫ్రెండ్స్, ఎవ్వరు ఎక్కడి నుంచైనా చూడొచ్చు. ఇక్కడ నుంచి చాలా సూపర్ డిజైన్ ఉంది అసలు. స్విమ్మింగ్ పూల్ ఇలా మిడిల్ లో పెట్టడం అనే ఐడియా ఎంత బాగుంది కదా. ఈ వ్యూ మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీవేదిక అని ఈ ప్లాట్ఫామ్, వావ్, వెరీ బ్యూటిఫుల్. మధ్యలో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ది ఈ షేప్ ఏదైతే ఉందో, వాటర్ పడ్డప్పుడు మనకు డ్రాప్ పడితే ఇట్లా స్ప్రెడ్ అవుతుంది కదా, అలాగా చాలా బాగుంది, అస్సలు అద్రిపోయింది. సో హాట్ సమ్మర్ లో ఈ రిసార్ట్ కి వచ్చి ఎంత మంచి పని చేశాం కదా. అవును, కూల్ అంటే అసలు చాలా చల్లగా ఉంది. రాత్రిపూట అయితే అద్రిపోతుంది, నెక్స్ట్ లెవెల్. కూర్చుందామా? కూర్చోవచ్చు. అసలు చల్లగా స్విమ్మింగ్ పూల్ లో కాళ్ళు పెట్టుకొని అలా కూర్చుంటుంటే, ఎండ సమ్మర్ లో ఫుల్ ఎండ కొట్టిన తర్వాత ఇలా సేద తీరితే ఉంటది అయ్యా, మామూలుగా ఉంటది. నాకైతే ఈ షేప్ బాగా నచ్చింది. అవును, ఈ వాటర్ డ్రాప్ లాగా ఉంది కదా. జనరల్ గా రౌండ్ గాను, స్క్వేర్, రెక్టాంగిల్, జామెట్రీ షేప్ లో ఉంటాయి. ఇది నాన్ జామెట్రీ షేప్. ఇది అవును, అసలు ఏ మెట్రీ షేప్ తెలియదు కానీ సూపర్ కట్టారు. ఐడియా అయితే అద్రిపోయింది. అంటే అక్కడ పైన నుంచి ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకొని ఇక్కడ వచ్చి స్విమ్మింగ్ పూల్ లో ఆ ఫ్రెండ్స్ ఒక 30-40 మంది అయినా హ్యాపీగా స్విమ్మింగ్ చేస్తూ ఆ లాస్ట్ వరకు కూడా చూడొచ్చు. అంటే మన ఫ్రెండ్స్ ఎక్కడున్నారు, ఎవరెవరు ఎక్కడున్నారు, అంటే పక్కనే కాటేజెస్. అసలు నిజంగా చాలా మంచి ప్లేస్. మీరు వచ్చి అందరు ఎంజాయ్ చేయడానికి సూపర్ ప్లేస్ అనిపిస్తుంది నాకు. నాకైతే మాటలు లేవు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను జస్ట్ రిలాక్స్ అవుతున్నా. అవును, ఎక్స్పీరియన్స్ మాత్రం చెప్పగలుగుతా. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. ఎన్నో రిసార్ట్స్ కి వెళ్ళాం మేము, కానీ ఇది చాలా పీస్ఫుల్ గా ఉంది. అంటే మనం గోల చేయడానికి చాలా అనుకూలంగా ఉన్న ప్లేస్ అన్నమాట. బ్యాచిలర్స్ లైక్ పార్టీస్ చేసుకోవడానికి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా కూడా హ్యాపీగా రావచ్చు. అండ్ ఇది సిటీకి చాలా దగ్గరలో ఉంది. రిసార్ట్
కి వెళ్తుంటే చాలా రోడ్స్ కూడా డ్యామేజ్ ఉంటాయి కదా, అవును ఇది ఎలాంటి డ్యామేజ్ లేదు, హ్యాపీగా రావచ్చు. ఎస్ అంటే నీట్ గా ఉంది. అంటే మనకు హైదరాబాద్ కి దగ్గరలోనే కాబట్టి బ్రాహ్మణపల్లి తుర్కాయంజిల్ మున్సిపాలిటీ ఇక్కడే దగ్గర ఉంది కాబట్టి అబ్దుల్లాపూర్ మెట్ సూపర్ రిసార్ట్ వచ్చేయండి. మనకి రామోజీ ఫిలిం సిటీ కూడా దగ్గరలోనే ఉంటది ఇక్కడ. వావ్ చిల్డ్ సమ్మర్ లో ఇట్లాంటి స్విమ్మింగ్ పూల్ ఉంటే మస్తు కూల్ 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 కూల్. ఇట్లాంటి పూల్ లో కూర్చొని మంచి కూల్ అవ్వచ్చు. సో గైస్ అంటే స్విమ్మింగ్ పూల్ పక్కనే చిన్నగా అంటే ఇక్కడ మనకు ఒక 10 మందో 20 మందో ఉన్నారనుకో, ఫ్రెండ్స్ బర్త్డే జరిగింది ఇక్కడే అంతా చేసుకోవాలనుకుంటే చిన్న సెటప్ చేసుకోవచ్చు, అద్రిపోతుంది. అంటే ఫోజులు ఇచ్చుకోవచ్చు. పక్కనే మొత్తం అక్కడ ఫంక్షన్ హాల్ ఉంది, పైన మొత్తం అక్కడ కాటేజెస్ ఉన్నాయి, ఇక్కడే స్విమ్మింగ్ పూల్ ఉంది. అంటే చిన్నగా ఒక 10 మంది వచ్చినా కూడా ఫుల్ సూపర్ గ్యాదర్ అయ్యి ఎంజాయ్ చేసే ప్లేస్ లాగా ఉంది. ఇంకెందుకు కావాల్సిన పైకి అయితే వెళ్దాం మనం. ఇక్కడ మంచిగా బెలూన్ డెకరేషన్ చేసుకోవచ్చు. వావ్ ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెనకాల చూస్తే మొత్తం పొలాలు ఉన్నాయి, పచ్చటి పొలాలు, పైన ఉరుములు, ఈ సమ్మర్ లో బ్యూటిఫుల్ క్లైమేట్. ఇక్కడ చూసారా చెట్లు. మనం శ్రీ వేదిక రిసార్ట్ కి మనకు కావాల్సిన వ్యూ ఇక్కడ నుంచి చూస్తే అగ చూడండి మొత్తం డౌన్ లో ఉంది. కావాల్సిన ప్లేస్ అసలు అది మొత్తం ఇట్లా చూస్తే అసలు పక్కన దూరం నుంచి చూస్తే అక్కడ అసలు ఎల్లో చైర్ వేసుకున్నాడు మా చెట్ల మధ్యలో కూర్చుంటే బ్లూ కలర్ స్విమ్మింగ్ పూల్ జస్ట్ లుకింగ్ లైక్ వావ్ అనిపిస్తుంది కదా. సో ఇంతకీ ప్లేస్ ఏంటంటో అంటే ఇది అంటే చాలా మంది గ్యాదర్ అయ్యి చిల్ అయ్యే ప్లేస్ ఇది. సో ఇదంతా సిట్టింగ్ ఏరియా అన్నమాట. మనకి చాలా మంది క్రౌడ్, మనకి నెంబర్ ఆఫ్ మెంబర్స్ వచ్చినప్పుడు చైర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఇక్కడ కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ వాష్రూమ్ ఏరియా కూడా ఉంది. అండ్ కింద కాటేజెస్ ఉన్నాయి. నెక్స్ట్ మనం అక్కడికి వెళ్ళిపోతాం. ఆ తర్వాత అక్కడ క్యాంప్ ఫైర్ ఉంది, అది కూడా చూద్దాం. సో వెరీ ఇంపార్టెంట్ ఏరియా చూపించబోయేది. మాక్టైల్ కాక్టైల్ వాట్ యు వాంట్ సర్? మేడం వాట్ యు వాంట్ మేడం? దిస్ ఇస్ అ బార్టెండర్. yes tender. అండ్ ఇక్కడ అన్ని మీరు అరేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు తెలిసి ఏం అరేంజ్ చేసుకోవచ్చు, ఎంత అరేంజ్ చేసుకోవచ్చు, ఎంత మంది వస్తే ఎంత స్టఫ్ ఉంటది అంత మొత్తం ఇక్కడ నుంచే సైంటిస్టులు ఇక్కడ నుంచే ముందుకు వెళ్తా ఉంటారు. సైంటిస్టుల ప్లేస్ ఇది. కొలతలు కొలమానాలు అన్ని ఇక్కడే జరుగుతాయి. అద్భుతంగా కొలుసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత కొలుసుకునే ప్లేస్ ఇది. డ్రింక్స్ మాత్రమే కాదు, స్నాక్స్ కూడా పెట్టుకోవచ్చు, అన్ని పెట్టుకోవచ్చు, బజ్జీలు అట్లాంటివి కాదు, స్టఫ్. సో ఎనీథింగ్ ఫుడ్ ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫ్యామిలీతో వస్తే ఒకలా, ఫ్రెండ్స్ తో వస్తే ఒకలా, అన్ని అరేంజ్ చేసుకునే ఇది ఒక టేబుల్ అన్నమాట. ఇది ఉత్త టేబులే కాదు, ఇట్స్ ఎమోషన్ టేబుల్. ఎస్ ఎమోషన్ మీకుంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే మనం కిందికి వెళ్ళిపోదాము. ఇక చూడండి అసలు మామూలుగా మ్యాంగో చెట్లు కూడా చాలా రోజుల నుంచి అంటే ప్లానింగ్ తో ఉన్నది. ఇక్కడ ఉయ్యాల ఊగొచ్చు, ఇక్కడ ప్లానింగ్ చేసుకోవచ్చు. అంటే దాంతో పాటు ఇక్కడ ఏదో చూపిస్తాను. ఎస్ క్యాంప్ ఫైర్ ఉంది. బేసిక్ గా సమ్మర్ లో అవసరం లేదు, బట్ స్టిల్ కొంచెం చలి పెడుతున్న టైంలో హ్యాపీగా అలా చిల్ అవుతున్నప్పుడు నైట్ క్యాంప్ ఫైర్ వేసుకోవడం చాలా మందికి ఇష్టం. సో దిస్ ఇస్ ద క్యాంప్ ఫైర్ సెటప్. అంటే క్యాంప్ ఫైర్ వేసుకొని మంచిగా ఇట్లా కూర్చొని ఇలా కూర్చొని మంచిగా అలా 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 ఇట్లా కూర్చునే ప్లేస్ అన్నమాట ఇది. ఇక్కడ చాలా ముచ్చట్లు జరుగుతాయి బేసిక్ గా. వావ్ గైస్ వింటున్నారా సౌండ్? మంచిగా పక్షులు అరుస్తున్నాయి. అండ్ మేమైతే ఇక్కడ ఉన్న ప్లేస్ బ్యూటిఫుల్ సిట్ అవుట్ క్యాంప్ ఫైర్ ఉన్న ప్లేస్ అన్నమాట. చాలా చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ కూర్చుంటే. అండ్ మనకి సమ్మర్ అంటే మనం క్యాంప్ ఫైర్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఇలా మంచిగా చిల్ అవుతూ సడన్ గా వచ్చి ఇక్కడ కూర్చుంటే చాలా చాలా మాట్లాడుకోవచ్చు. బాగా అలసిపోయి ఉంటాం. ఇలాంటి ప్లేస్ ఒక కార్నర్ ఉందన్నమాట. మన ఇంట్లో కూడా ఒక కార్నర్ మనకు చాలా ఇష్టం కదా, అట్లాంటి కార్నర్ ఇది. నీకు ఎట్లా అనిపిస్తుంది? సూపర్ ఉంది. అంటే మొత్తం స్విమ్మింగ్ చేసి తాగి తిని గెంతులేసిన తర్వాత కొంత చలి పెడతా ఉంటది కదా. అంటే స్విమ్మింగ్ పూల్ అంటే మనలో మామూలు ప్రేమ కాదు, మొత్తం గంటలు గంటలు స్విమ్మింగ్ పూల్ లో కళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయి మొత్తం బ్లర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాచుకుందామని ఇక్కడికి వస్తారు చిన్న బాటిల్ పెట్టుకొని. అప్పుడు కొంత వెచ్చగా కాచుకొని అలా కూర్చుంటారు, రిలాక్స్ అవుతూ నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఇంకా కట్టింది కాబట్టి మనం స్విమ్మింగ్ చేసి వచ్చి ఇక్కడ కూర్చుంటే కూడా అన్ఈజీగా ఉండకుండా బాగుంది. అండ్ బ్యాక్ కి కూడా చాలా ఫుల్ సపోర్టివ్ గా ఉంది, రెస్ట్ ఉంది. చాలా బాగుంది ప్లేస్. సో మరి నెక్స్ట్ స్పాట్ కి వెళ్ళిపోదాం.
చలో. సో గైస్ అక్కడ క్యాంప్ ఫైర్ చూసాం కదా, ఇదే మన కాటేజెస్ అన్నమాట. చాలా బాగుంది అవుటర్ వ్యూ. అండ్ మరి లోపల ఎట్లా ఉంటదో కూడా అన్ని చూసేద్దాం. ఇక్కడ చూస్తే కంటిన్యూగా ఉన్నాయి లైన్ గా 1 by 1 కాటేజెస్ అన్ని కూడా. అండ్ లోపల కూడా మేము ఆల్రెడీ చూసాము, మీకు కూడా చూపిస్తాము. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. నాకైతే చూస్తుంటే వేరే ఏదో ప్రాంతంకి వచ్చినట్టు అనిపిస్తుంది, మన హైదరాబాద్ కాకుండా. అవును, అంటే గోవాలో ఉంటది. ముందు స్విమ్మింగ్ పూల్ ఉంటది, దాని తర్వాత అంటే కాటేజెస్ పక్కలనే ఉంటాయి. కాటేజెస్ లో నుంచి మనం అలా కూర్చొని స్విమ్మింగ్ పూల్ లోకి వ్యూ చూడొచ్చు. ఇక ఇక్కడ మనము అట్లా లోపలికి వస్తే సింగిల్ బెడ్రూమ్, మంచిగా ఫ్యామిలీ అంతా ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ సోఫా, శ్రీవేదికలో ఉన్న కాటేజెస్. అంటే ఇది డైనింగ్ టేబుల్. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది, ఇండక్షన్ కుక్కర్ ఉంది, ఇక్కడ హ్యాండ్ వాష్. దాని తర్వాత అక్కడ చూసుకుంటే సోఫా సెట్ ఉంది. అటు ఒకసారి చూసుకోండి, ఎంత లగ్జరీగా ఉంది కదా ఈ డైనింగ్ టేబుల్. సిట్టింగ్ కూడా చాలా మెత్తగా చాలా బాగుంది. అంటే ఒక ఫ్యామిలీ అంతా కంప్లీట్ గా ఇక్కడ డైనింగ్ టేబుల్, ఫుడ్ మంచిగా తినొచ్చు. ముందే స్విమ్మింగ్ పూల్, దాని తర్వాత సోఫా సెట్ సూపర్ ఉంది. నాకైతే అదిరిపోయింది, బాగా నచ్చింది. నాకైతే డైనింగ్ టేబుల్ ఏరియా అయితే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. సో మరి వెళ్దాం. సో మనము ఫుడ్ వండుకోవాలనుకుంటాం కదా, ఇక్కడ హ్యాపీగా మనము ఇంట్లో ఉన్నట్టుగానే కిచెన్ ఉంది, ఇక్కడ హ్యాండ్ వాష్ కూడా ఉంది, ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఎస్, రూమ్ అయితే సూపర్ అబ్బా. బెడ్ ఇక్కడ వచ్చేసి డైనింగ్ టేబుల్ మధ్యలో. ఇక్కడ చూసుకుంటే కూడా మనకు అంటే మొత్తం ఇలా కర్టెన్ పై కంటే స్విమ్మింగ్ పూల్ వ్యూ అంతా తీస్తున్నా. సో ఇక్కడ నుంచి మంచిగా స్విమ్మింగ్ పూల్ వ్యూ కూడా కనిపిస్తుంది. మన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ నుంచి ఒక కూత వేస్తే వాళ్ళు పలుకుతారు అన్నమాట. దీంట్లో నుంచి హ్యాపీగా వ్యూ చూడొచ్చు, రోడ్ వ్యూ వరకు చూడొచ్చు, కాటేజెస్ వ్యూ చూడొచ్చు, స్విమ్మింగ్ పూల్ చూడొచ్చు, హ్యాపీగా తింటూ కూడా చూడొచ్చు డైనింగ్ టేబుల్ నుంచి. సో దిస్ ఇస్ అ లగ్జరీ సోఫా సెట్. వావ్, చాలా వెరీ కంఫర్టబుల్. నిజంగా ఏ రిసార్ట్ లో ఇంత మంచి సోఫాలు చూడలేదు. సో గైస్ మనకి ఒకసారి వ్యూ చూపిస్తాను. అటు సైడ్ 1 2 3 4 కాటేజెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ పెద్ద పెద్ద రూమ్స్ ఉన్నాయి అన్నమాట. దాని తర్వాత నుంచి అంటే అక్కడ కాటేజెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తే ఇంకా పెద్ద పెద్ద మనం ఇప్పుడు చూసాం కదా రూమ్ ఏవైతే ఉన్నాయో, అంటే దాంట్లో డైనింగ్ టేబుల్, మంచిగా సోఫా సెట్, కంప్లీట్ గా ఒక ఫ్యామిలీ అంతా ఫుల్ చిల్ అయ్యేలాగా అన్ని రూమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో గైస్ చూసారు కదా, శ్రీవేదిక రిసార్ట్ అదిరిపోయింది. నాకైతే విపరీతంగా నచ్చింది. ఏ చిన్న పార్టీ ఉన్నా వచ్చేసేయండి, ఫుల్ గా ఎంజాయ్ చేయండి. అవును, మేమైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాం, ఎందుకంటే మీరే చూసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, అండ్ స్క్రీన్ పైన కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో డెఫినెట్ గా మీకు ఎలాంటి ఈవెంట్స్ ఉన్నా ప్లీజ్ డూ విజిట్ శ్రీవేదిక రిసార్ట్. మరి మాకైతే ఫుల్ గా నచ్చింది, 5 to 5 stars ఇచ్చేస్తాం మేము. సో మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ కావ్య and this is Sairam signing off. Bye bye.